మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి మేడం, అంటే 60 డేస్ క్లాస్ మీరు కండక్ట్ చేయబోతున్నారు, అంటే మాస్టర్కి సంబంధించి, టైలరింగ్కి సంబంధించి. అసలు ఈ సబ్జెక్ట్లో మనం ఈ 60 డేస్లో ఎలాంటి సబ్జెక్ట్స్ కవర్ చేయబోతున్నాము, ఇది నేర్చుకున్న వారికి ఎలా ఉపయోగపడుతుందంటారు? క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు వాళ్ళకి ఆపర్చునిటీ కల్పించడం జరుగుతుంది అని కూడా మీరు చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది మేడం ఈ క్లాస్ వివరాలు ఏంటి? జనరల్గా మనం 60 డేస్ అనేది ఎందుకు పెట్టామంటే ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇంకా వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ ఎలా చేయాలి, ప్యాటర్న్ మేకింగ్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని మనం కవర్ చేస్తాం. అంటే బేసిక్ లెవెల్లో అసలు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే టాపిక్ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ లెవెల్లో ప్యాటర్న్ మేకింగ్ కూడా మనం చెప్తాం. అంటే మార్కెట్లో రకరకాల ప్యాటర్న్స్ దొరుకుతూ ఉంటాయి బేసిక్ కాకుండా. ఇప్పుడు క్రాస్ కట్ అంటే సింపుల్గా మనం ఒక శారీ మీద ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం, పైపింగ్ వేసి సింపుల్గా అది అయిపోతుంది. కానీ ఇంకా మనము ఫ్యాన్సీ శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ, ఇలా ప్యాటర్న్స్ డిఫరెంట్ పెట్టుకున్నప్పుడు మనకి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మనకు ఒక ఐడియా రావాలి. అంటే పేపర్ కటింగ్ ఫస్ట్ వాళ్ళకి నేర్పిస్తామన్నమాట. అంటే డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, డిజైనింగ్ అండ్ డ్రాఫ్టింగ్. ఫస్ట్ మనం డ్రాయింగ్ వేసే టెక్నిక్స్ నేర్పిస్తాం సరే. అంటే మన మైండ్లో అసలు ఏం డిజైన్ అనుకుంటున్నాము అనే బేసిక్ దగ్గర నుంచి వాళ్ళకి స్టిచ్చింగ్, నీట్ ఫినిషింగ్ దాకా మనం ఈ 60 డేస్ వర్క్షాప్లో నేర్పించడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా మనం వాళ్ళకి అందిస్తాం. అంటే పేపర్ డ్రాఫ్టింగ్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, ఇంకా చిన్న మెటీరియల్తో సహా మనం ఏది వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మనమే ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక స్వింగ్ మిషన్ కూడా ఈ 60 డేస్ వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో కూడా. మనం చెప్పిన 2 అవర్సే కాకుండా వాళ్ళు బై ప్రాక్టీస్ ఇంట్లో కూడా చేస్తే ఫర్దర్గా వాళ్ళు ఒక గ్రిప్ అనేది వచ్చిందనుకోండి బాగా సబ్జెక్ట్ మీద, నెక్స్ట్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా మనం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత డిజైన్ చేసినా, డ్రాఫ్ట్ చేసినా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ దగ్గర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బ్లౌజ్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉండాలి, చూడంగానే లుక్ అందంగా ఉండాలి. అసలు మన మైండ్లో ఉన్నది క్లయింట్తో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మనం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా క్లయింట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక సబ్జెక్ట్ పరంగా తీసుకున్నప్పుడు నేను ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలనేది క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు మీరు ఒక బిజినెస్ సెటప్ చేయాలి, ఒక ఫ్యాషన్ స్టూడియో సెటప్ చేయాలి, ఒక బుటిక్ రన్ చేయాలి, వర్క్షాప్ కండక్ట్ చేయాలి, ఇలాంటివన్నీ మీరు చెయ్యాలి. లేదు నేను టీచింగ్ చేయాలి, నేను ఇలాంటి మళ్ళీ స్టూడెంట్స్కి నేను ఎలా నేర్చుకున్నానో నా నుంచి స్టూడెంట్స్ కూడా టీచింగ్ లెవెల్లో నేను చెయ్యాలి అన్నప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే పర్ఫెక్ట్గా మనము వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక నాలెడ్జ్ని అయితే కంపల్సరీగా ఇస్తాం విత్ సర్టిఫికేషన్ తోటి. మేడం, ఆపర్చునిటీస్ అంటే ఎలా ఉంటుంది? ఎక్కడైనా వారు వర్క్ చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారా? చేసుకుంటే ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటారు మ్యామ్? జనరల్గా ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు నీట్గా వాళ్ళకి ఫినిషింగ్ వచ్చు, వాళ్ళకి టెక్నిక్స్ అన్నీ మనం చెప్తాము. ఆల్రెడీ వాళ్ళు అన్నీ నేర్చుకున్నారు, ఒక సబ్జెక్ట్ అయితే రెడీగా ఉంది వాళ్ళ మైండ్లో అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు అంటే ఒక పోర్ట్ఫోలియో అనేది ఉంటుంది ఫ్యాషన్ స్టూడెంట్స్కి. ఒక పోర్ట్ఫోలియో అంటే మీరు ఏం సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనేది ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అనే సబ్జెక్ట్ కూడా వాళ్ళు నేర్పిస్తాం మనము. అది చూపించినప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తాము. అది చూపించి వాళ్ళ టెక్నికల్గా వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అనేది వాళ్ళకి అక్కడ తెలుస్తుంది. మంచి బ్రాండ్స్లలో చాలా మంది ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. అలాంటి అంటే మంత్లీ ఒక 1 lakh నుంచి వాళ్ళు 50,000 నుంచి 1 lakh ఈజీగా సంపాదించుకుంటారు సిరి. అంటే నేను ఓన్గా వర్క్షాప్ పెట్టుకోలేను అలాంటి వాళ్ళు జాబ్ చేసుకుంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు అంటే వాళ్ళు ఓన్గా వర్క్షాప్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక క్యాపిటల్ ఇన్కమ్ పెట్టుకొని దాన్ని నేను ఎస్టాబ్లిష్ చేసి వర్క్షాప్ పెట్టుకున్న తర్వాత నేను ఎలా అంటే ఒక మాస్టర్ని కానీ, టైలర్స్ కానీ నేను ఎలా వాళ్ళని చెయ్యాలి, ఎలా ఇంటర్వ్యూ తీసుకొని ఎలాంటి వాళ్ళని నేను పెట్టుకొని వర్క్ రన్ చేయాలి, ఇన్కమ్ సోర్స్ని ఎలా నేను ఇది చేయాలని ఇలాంటి టెక్నిక్స్ కూడా మనం నేర్పిస్తాం. అంటే వాళ్ళకి బిజినెస్ ఐడియాతో పాటు ప్లేస్మెంట్తో పాటు మనం ఒక నాలెడ్జ్ని అయితే వాళ్ళకి కంపల్సరీగా ఇస్తాం ఈ 60 డేస్ వర్క్షాప్లో సిరి. మేడం, ఇక్కడ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఎలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకునే అవకాశం ఉందంటారు? అంటే చాలా మంది కూడా మరి నేను చదువుకోలేదు, ఈ కోర్స్ నాకు వర్త్ ఇస్తుందా అని అనుకునే వాళ్ళు ఉంటుంది. ఎవరెవరికి ఇది అప్లికబుల్ అంటారు? జనరల్గా ఇంట్లో కొంచెం ఒక డిగ్రీ కానీ, మినిమం ఇంటర్ కానీ, 10th కానీ ఇలా చదువుకొని ఉండి ఉంటారు. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ఉండిపోయి ఇప్పుడు నేను ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి
అలాంటి వాళ్ళకంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్తో దగ్గర నుంచి ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ వరకు మనం నేర్పించడం జరుగుతుంది. అంటే వాళ్ళ కెరియర్ వాళ్ళు ఎలా వెళ్ళాలి అనుకుంటే మనం అలాంటి సోర్సెస్ వాళ్ళకి టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంట్లో ఉండి ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలో నెక్స్ట్ నాకు అర్థం అవ్వట్లేదు, కానీ నేను ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి. బిజినెస్ పెట్టుకోవడం ఓకే, ఆలోచన అంతా బాగుంది, కానీ ఒక ట్రైనింగ్ అనేది చాలా కంపల్సరీ అవసరం. ఒక టెక్నికల్ గా మీరు వెళ్ళినప్పుడు అది సక్సెస్ గా మీరు విన్ అవుతారు. లేదు అంటే నేను డైరెక్ట్ గా పెట్టేసి ఫెయిల్ అయిపోయి ఒక 3 months 6 months దాన్ని రన్ చేసి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. ఎందుకంటే ఆ ఐడియా అనేది కంపల్సరీగా ఉండాలి. దీనికోసం ఇలాంటి వాళ్ళ కోసం మనము ఈ 60 days వర్క్షాప్ పెట్టాం. అంటే మనం ఫిల్టర్ చేస్తాం మన దగ్గరకు వచ్చిన వాళ్ళని, ఏంటంటే స్టూడెంట్స్ ని, వాళ్ళ ఐడియాస్ ని, వాళ్ళ ఫర్దర్ కెరియర్ ని ఎలా ఉంది అనే వాళ్ళకి ఒకటి సెటప్ చేస్తాం. అంటే ఒక బ్యాచ్ తయారు చేస్తాము. లేదు నేను హౌస్ వైఫ్ గా ఉన్నాను, నా నాలెడ్జ్ ఇలా ఉంది, నెక్స్ట్ ఫర్దర్ గా నేను ఎక్కడొక్కడ జాబ్ చేసుకోవాలి, లేదు నేను ఒక వర్క్షాప్ పెట్టుకోవాలి, ఒక స్టూడియో లెవెల్లో పెట్టుకోవాలి అనేది ముందే మనం వాళ్ళని కనుక్కొని దానికి తగ్గట్టు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సిరి అంటే ఎలా ఉంటుంది మేడం, ఎవరైనా కూడా క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే వాటి యొక్క టైమింగ్స్ కావచ్చు, అండ్ దాంతోపాటు వాళ్ళు నేర్చుకునే ప్రాసెస్, చాలామంది ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే అక్కడ మనం చేసుకునే ఆప్షన్ ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు. ఎలా ఉంటుంది మ్యామ్? డెఫినెట్గా 15 years ఎబో ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ డిజైనర్స్ తోటి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రాక్టికల్గా వచ్చినప్పుడు నీట్ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఒక శారీ తీసుకొచ్చి ఒక క్లయింట్తో మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, మీరే సజెషన్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఒక 2 hours వాళ్ళు స్పెండ్ చేస్తే, అంటే ఒక రోజు మనము స్టిచ్చింగ్, ఒక రోజు మనము టీచింగ్, ఇలా ఆల్టర్నేట్ డేస్ మనం వీక్లీ ఒక 4 classes మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చే ఫ్రీగా మిషనరీ తోటి వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే మనం ఇచ్చే హోంవర్క్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు కంప్లీట్గా నేను ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి సహకరిస్తే, మనం ఇచ్చేది ప్రతిదీ వాళ్ళు ఫాలో అయితే సక్సెస్ఫుల్గా ఒక ఫ్యాషన్ డిజైనర్గా, ఒక ప్రొఫెషనల్గా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ అయితే మనది. ఎలా మేడం, ఎవరైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్ గురించి తెలుసుకోవాలి అన్న, జాయిన్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మ్యామ్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. మన టీం అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ కంప్లీట్గా వాళ్ళు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా నాకు ఇవన్నీ నేర్చుకునే టైం లేదు, నాకు ఓన్లీ డ్రాఫ్టింగ్ పేపర్ అందిస్తే నేను ఇంట్లో నా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటా అనే వాళ్ళకు కూడా మన కాంటాక్ట్ అవుతే వాళ్ళకి డ్రాఫ్టింగ్ పేపర్ మనం కొరియర్లో అందించడం జరుగుతుంది. సిరి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.